తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలోనే దివంగత నేత ఎన్టీ రామారావు మహిళలకి ఆస్తిలో సమాన హక్కు తీసుకువచ్చినట్లు తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు టీటీడీ పోర్ట్ మెంబర్ పనబాక లక్ష్మి గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక P4 విధానంతో పాటు మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం, ఏడాదికి 3 సిలిండర్లు మహిళలకి ఇచ్చేలా పథకాలను తీసుకువచ్చారని ఆమె తెలిపారు. అంతకుముందు తిరుపతి మెడికల్ కాలేజీ వద్ద జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ హంస వాళ్ళు కార్యక్రమం బాగా చేశారు. వాళ్ళు మహిళలు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని అభినందిస్తా ఉన్నారు. తెలుగుదేశం స్థాపించినప్పుడే ఎన్టీ రామారావు గారు మహిళలకి ఆస్తిలో హక్కు తీసుకొచ్చారు. తర్వాత 33% రాజకీయాల్లో రిజర్వేషన్ కూడా ఆయన తీసుకొచ్చారు. మద్యపాన నిషేధం తీసుకొచ్చాడు ఆడవాళ్ళ కోసం. ఈ రోజున మా ప్రభుత్వం వచ్చినాక P4 అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మహిళల్ని ఇండస్ట్రియలిస్ట్ చేయాలన్న దీంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని మెయిన్ ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళని వీళ్ళకి ఎంకరేజ్ చేసే విధంగా చేస్తూ ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ చదివిస్తా ఉన్నారు. అంతేకాకుండా తల్లికి వందనం అన్న పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటారో ఆ పిల్లలందరికీ 15,000 చొప్పున మేము ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉచిత బస్సు సౌకర్యం కలిగజేసాము. అలాగే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాము.